దేశవ్యాప్తంగా 7వ దశ పోలింగ్ ముగిసింది. తుది దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఇవాళ జరిగిన 7వ దశతో అన్ని స్థానాలకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఈ నెల 4న ఫలితాలు వెలువడతాయి. ఇక వివరాలు అందించేందుకు శిరీష్ మనకు సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, 7వ దశ ఎన్నికలు కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కాబోతున్నాయి. మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది? జోస్నా, మొత్తం మీద కూడా 7 దశల్లో ఏప్రిల్ 19వ తారీఖు నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలన్నింటి కూడా జరిగాయి. 18వ లోక్సభ కోసం ఈ ఎన్నికలన్నింటి కూడా దాదాపుగా ప్రశాంతంగానే జరిగాయని చెప్పొచ్చు. అయితే సాయంత్రం 5 గంటల వరకు కూడా 7వ విడతలో దాదాపు 57 లోక్సభ నియోజకవర్గాల్లో 8 రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ శాతం కనుక చూసినట్లయితే 58.34% పోలింగ్ అనేది కూడా నమోదైంది. బీహార్లో 8 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 48.86%, అంటే అతి తక్కువగా ఈరోజు నమోదైన పోలింగ్ శాతం ఇదే అని చెప్పొచ్చు. అదేవిధంగా చండీగఢ్లో 62.80% పోలింగ్ అనేది నమోదైంది. హిమాచల్ ప్రదేశ్లో 4 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 66.56% పోలింగ్ అనేది కూడా నమోదైంది. జార్ఖండ్లో 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 67.95% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఒరిస్సాలో 6 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 62.46% పోలింగ్ అనేది కూడా నమోదైతే పంజాబ్లో 13 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 55.20% పోలింగ్ నమోదైంది. ఉత్తరప్రదేశ్లో ఇక 13 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 54% పోలింగ్ అనేది కూడా నమోదైతే పశ్చిమ బెంగాల్లో అన్నింటికంటే అత్యధికంగా 9 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 68.98% పోలింగ్ అనేది నమోదైంది. అంటే ఇంకా చాలా చోట్ల కూడా ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. ఎందుకంటే ఇవంతా కూడా 5 గంటల వరకు ఏదైతే నమోదైన పోలింగ్ శాతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన లెక్కలు 5 నుంచి 6 గంటల వరకు, అదేవిధంగా 6 గంటల లోపు క్యూ లైన్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. కాబట్టి దాదాపుగా ఫైనల్ ఫిగర్స్ అనేటివి కూడా 7 గంటల ప్రాంతంలో వచ్చే అవకాశాలు అనేటివి కూడా కనపడుతున్నాయి. అయితే 2024లో 7 విడతల్లో లోక్సభ ఎన్నికలు అనేటివి కూడా జరిగాయి. ఇందులో మొదటి విడతలో కనుక చూసినట్లయితే 66.14% పోలింగ్ అనేది కూడా నమోదైంది. రెండో విడతలో దాదాపు 66.71% పోలింగ్ అనేది కూడా నమోదైంది. మూడవ విడతలో 65.68%, నాలుగో విడతలో ఇప్పటివరకు అత్యధికంగా 69.16% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇందులో ఎందుకంటే తెలుగు రాష్ట్రాలన్నింటి కూడా ఉన్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పోలింగ్ అనేది కూడా నమోదవడం కారణంగా పోలింగ్ పర్సెంటేజ్ ఓవరాల్గా పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఐదో ఫేజ్లో చూసినట్లయితే 62.20% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక ఆరో ఫేజ్లో 63.36% పోలింగ్ అనేది కూడా నమోదైంది. 2019 లోక్సభ ఎన్నికల్లో కనుక చూసినట్లయితే ఓవరాల్గా 67% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఈసారి దాన్ని అధిగమిస్తుందా, అంతకంటే ఒక 2-3% పోలింగ్ అనేది కూడా తక్కువ నమోదవుతుందా అనేది కూడా చూడాలి. అయితే ఈ 2024 లోక్సభ సాధారణ ఎన్నికల్లో కనుక చూసినట్లయితే మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ మాత్రం 443 స్థానాలలో పోటీ చేసి 100 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడం అనేది కూడా జరిగింది. అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న మిత్రపక్షాలు అయితే ఉన్నాయో వాటికి 100 సీట్లను కేటాయించడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 543 సీట్లకు గాను 330 స్థానాల్లో పోటీ చేసి 213 సీట్లను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపు క్రితము కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమికి సంబంధించిన మీటింగ్ అనేది కూడా జరిగింది. ఈ సమావేశంలో మొదట అసలు ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన చర్చలో కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా పాల్గొనొద్దు అని చెప్పేసి, కాంగ్రెస్ కాదు ఇండియా కూటమికి సంబంధించిన పార్టీ నేతలు ఎవరు కూడా పాల్గొనొద్దు అని చెప్పేసి నిర్ణయించారు. కానీ తర్వాత ఓటమిని ముందే అంగీకరించినట్లు అవుతుంది, తప్పుడు సంకేతాలంటే కూడా ప్రజలకు వెళ్ళే అవకాశం ఉందన్న నేపథ్యంలో తిరిగి చర్చల్లో పాల్గొనాలని చెప్పేసి నిర్ణయం కూడా తీసుకోవడం కూడా జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన పోలింగ్ సరళిని కనుక చూసినట్లయితే బీజేపీ 220 నుంచి 230 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూటమి దాదాపు 295కు పైగా స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ధీమాను కూడా ఆ నేతలు వ్యక్తం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ప్రజలు ఈసారి ఎన్డీఏను కాదని చెప్పేసి ఇండియా కూటమికి పెద్ద ఎత్తున ఆదరణ కల్పించారని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. సో మరికొద్ది సేపట్లో ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా రానున్నాయి. ఎగ్జాక్ట్లీ 6:30 తర్వాత ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనేది కూడా ఇవ్వడం జరిగింది. 6:30 నుంచి ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా ప్రకటిస్తారు. అయితే రేపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది రేపే జరుగుతుంది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన కాలపరిమితం అనేది కూడా ముగుస్తుంది కాబట్టి ఆ 2 రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ను రేపే నిర్వహించాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. సో ఫైనల్ టర్న్అవుట్ అనేది కూడా మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఓవరాల్గా ఈ 7 ఫేజులలో కలిపి ఎంత పర్సెంట్ అనేది కూడా నమోదైందంటే 2019లో కనుక చూసినట్లయితే 67.40% నమోదైతే ఈసారి దాన్ని అధిగమిస్తుంది
ఉందా లేకపోతే అంతకంటే తక్కువగానే నమోదవుతుందా అనేది కూడా చూడాలి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రధాన కూటములు కూడా ఎవరికి వాళ్ళే ఆశాభావంతో కూడా ఉన్నారు. తాము అధికారంలోకి వస్తామని చెప్పేసి మూడోసారి అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంటే ఇండియా కూటమి నేతలు మాత్రం ఈసారి అధికారంలో ఉన్న బీజేపీకి పరాభవం తప్పబోదు, మూడోసారి మోడీ అధికారంలోకి రావడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సో ఎవరి లెక్కలు వాళ్ళు, ఎవరి అంచనాలు కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో తుది ఫలితాలేంటి కూడా రానున్న నేపథ్యంలో ఇటు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇండియాలో ఈసారి జరిగిన ఎలక్షన్స్ పైన ఎవరు విజయం సాధిస్తారనే దానిపైన ఆల్రెడీ అంచనాలేంటి కూడా ప్రారంభమయ్యాయి. చూస్తాం. అండ్ శిరీష్, ఈ అంచనాలకు తోడు ముఖ్యంగా ఏటికేడు ఈ ఎగ్జిట్ పోల్స్ పైన కూడా ఎంతో ఆసక్తి కనిపిస్తోంది. అంటే ఇది 100% 100% నిజం కాకపోయినా కొన్ని సందర్భాల్లో దారుణంగా ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాల పైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అండ్ ఇప్పటి వరకు అంటే హిస్టరీ కనుక తీసుకున్నట్లయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంత పర్సంటేజ్ లెవెల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా విశ్వసించవచ్చు అనే దానిపైన మీ అభిప్రాయం? జోస్నా, మొదట్లో చూసినట్లయితే కొన్ని విశ్వసనీయత కలిగిన సంస్థలు మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా నిర్వహించేది. కానీ ఇప్పుడు గల్లీకి ఒక సంస్థలాగా ఎగ్జిట్ పోల్స్ను ప్రకటించేందుకు చాలా సంస్థలు ఏంటి కూడా బయలుదేరాయి. అయితే వాళ్ళు తీసుకునే శాంపిల్ సైజు, ఎంతమంది దగ్గర అభిప్రాయాలు ఏంటి కూడా సేకరించారు, ఎన్ని ప్రాంతాల్లో సేకరించారు అనే దానిపైన కూడా ఖచ్చితత్వం అనేది కూడా ఆధారపడే అవకాశాలు ఏంటి కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రధాన పార్టీల మధ్య 1-2% ఓటు అనేది కూడా తేడా ఉన్నప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా అంచనా వేయడం అనేది కూడా చాలా కష్టసాధ్యంగా కూడా మారుతుంది. అటువంటిప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా అంచనాలు తప్పే అవకాశం ఉంది. వన్ సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా దాదాపు నిజమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొన్న జరిగిన పరిస్థితి చూస్తే ఇటు మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలన్నింటి కూడా జరిగినప్పుడు ముఖ్యంగా బీజేపీ అనేది ఛత్తీస్గఢ్ అదేవిధంగా మధ్యప్రదేశ్లో అధికారంలోకి రావడం అనేది కష్టం అని చెప్పేసి చాలా వరకు కూడా సంస్థలన్నింటి కూడా తేల్చి చెప్పాయి. కానీ అందరి అంచనాలను కూడా తలకిందులు చేస్తూ మధ్యప్రదేశ్లో బీజేపీ గతంలో ఎన్నడూ కూడా గెలవలేనని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అప్పట్లో గుజరాత్లో కూడా ఇదే విధమైన ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా తలకిందులయ్యాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో కనుక చూసినట్లయితే ఛత్తీస్గఢ్లో కూడా అక్కడ ప్రభుత్వ మార్పు అనేది కూడా సాధ్యమైంది. సో ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థ అది తీసుకునే శాంపిల్ సైజు, ఎంతమంది అభిప్రాయాలు తీసుకున్నారనేది కూడా చూడాలి. అయితే ఇటీవల కాలంలో కనుక ఓటర్ నాడి కనుక చూసినట్లయితే చాలామంది కూడా ఓటర్లు యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీకి ఓటేసి మరొక రాజకీయ పార్టీకి ఓటేసామని చెప్పడం, లేదు అంటే తమ మనసులోని అవగతాన్ని చెప్పకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వాస్తవాలను దాచే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేటివి కూడా ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థలని కనుక ఒకే సైడ్ అంటే 70-80-90% కనుక ఒకే సైడ్ గెలుస్తాయని కనుక ప్రకటించినట్లయితే కొంతవరకు విశ్వసించడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే 1-2% మార్జిన్ తేడా కానీ లేకపోతే అంతకంటే తక్కువ తేడా కానీ ఉన్నప్పుడు ఎగ్జిట్ పోల్స్ను నిజమని నమ్మడానికి వీల్లేదు. ఫైనల్ ఓటర్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసేంత వరకు కూడా ఫలితాలేంటి కూడా ఎటైనా మారేందుకు ఆస్కారం అనేది కూడా ఉంటుంది. కానీ గతంలో లేని విధంగా ఈసారి భారతదేశంలో ఇటు 4 రాష్ట్రాల అసెంబ్లీలు కానీ లేకపోతే సార్వత్రిక ఎన్నికలన్నింటి కూడా జరిగాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఎన్నికల సంఘం ప్రధాన రాజకీయ పార్టీలు కృషి చేసినప్పటికీ కూడా ఓటరు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రధాన కారణమయ్యాయని చెప్పేసి కూడా భావించవచ్చు. దోస్తా. ఓకే, రైట్ శిరీష్.